సో రేపు 10th క్లాస్ రిజల్ట్స్ మొత్తం అందరూ లీడర్తో పోటీ పడి తెచ్చుకోవాలన్నమాట. అందరు బాగా చదవాలి. ఎక్కడ స్ట్రెస్ లేకుండా చదువుకునేటప్పుడు గంట సేపు చదివినా మీరు గంట సేపు చదువు మీరు మనసు పెట్టి చదవండి చాలు. ఆ తర్వాత మీరు ఆడుకోండి. అర్థమైందా? ఆడుకోండి, కానీ సోషల్ మీడియాస్తో టైం వేస్ట్ చేయకూడదు పిల్లలు. ఎందుకంటే ఇది మీకు టర్నింగ్ పాయింట్. 10th ఎన్ని మార్క్స్ వస్తే రేపు ఇంటర్లో మీరు అనుకునే గోల్స్కి వెళ్ళాలంటే మంచి కాలేజెస్లో సీట్లు వచ్చి అక్కడి నుంచి చదువుకొని ఇంకా ఎంతో ఎత్తుకు వెళ్ళాలి. మీరు అంతా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అది గోల్ చేయాలి. ఓకేనా? మనం కంప్యూటర్లో చిప్ మార్చినట్టు మన బ్రెయిన్లో కూడా మనం ఏది చేస్తున్నామో దాంట్లో ప్రజెంట్గా ఉండి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో మీరు అనుకున్న గోల్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సరేనా? దానికోసం సో అది మీకు ఫీజు కట్టడం కాదు, మీరందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీ దగ్గరికి రావాలి నేను మళ్ళీ. సరేనా? ది బెస్ట్ స్కూల్గా మీరు నిరూపించుకోవాలి. అందరు బాగా చదువుకోవాలి. అండ్ అట్లాగే మీరు పరిశుభ్రత అనే దాన్ని పాటించి, మీరు 10th ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలకి అందరికీ కూడా స్కూల్లో ఉండే ప్రతి పిల్లలకి మీ స్కూల్ పరిశుభ్రాలు మీరే నీట్గా పెట్టుకోగలగాలి. దాన్ని అవన్నీ నీట్గా స్కూల్లో చెప్పే అన్నీ శుభ్రంగా పాటిస్తే మనకి కూడా హెల్త్ బాగుంటుంది. ముందు మనం తినేటప్పుడు చదువు ఇంట్లో మీరు ఎలాగంటే మీ పేరెంట్స్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయగలిగే విధంగా స్కూళ్ళల్లో తయారవ్వాలి. మనకి గవర్నమెంట్, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మీకు అందరికీ మంచి కలర్ డ్రెస్సెస్ ఇచ్చారు, మంచి బ్యాగ్స్ ఇచ్చారు. మధ్యాహ్నం పూట మీకు ఇస్తున్న ఈ డొక్కా సీతమ్మ భోజన పథకంలో పిల్లలు లావు బియ్యం తినలేరు అని సన్న బియ్యం ఇంట్రడ్యూస్ చేసి మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు మంచి హెల్దీ భోజనం పెట్టాలి అని చెప్పి మీకు అందరికీ మేము హెల్దీ భోజనం అందిస్తున్నాం. దాన్ని మీరు లోపలికి తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్కూల్స్ పంపించి చదివించి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఆశలు ఎవ్వరూ వమ్ము చేయకూడదు. సరేనా? వాళ్ళు మీకోసం ఉండేది, మీరు వాళ్ళ కోసం ఉన్నారు. ఇంకొకరి కోసం మనం లేవు. ఈ ఏజ్ అంతా మనం తల్లిదండ్రులతో ఉండాలి, తల్లిదండ్రులు మనతో ఉంటారు. వాళ్ళని గురించి మీరు ఆలోచించాలి. పక్కా ఆలోచనలు ఇవన్నీ ఉండకూడదు. వీళ్ళంతా చిన్న పిల్లలు కాబట్టి ఉన్నత భావాలతో మంచి పౌరులుగా రాబోయే రోజుల్లో మన కంట్రీకే మీరంతా సింబాలిక్గా నిలవాలి. సరేనా?